అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మీకు తక్కువ క్వాంటిటీ 1-2 చేసుకోవాలంటే చిన్న టీ గ్లాస్ ఉంటాయి చూడండి, ఆ గ్లాస్ తోటి క్వాంటిటీ తీసుకోండి. ఒక టీ గ్లాస్ అయితే ఒక పిజ్జాకి సరిపోద్దండి. ఇట్లా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కూడా చిన్నగా చేసుకున్నప్పుడు ఒక్కటే వేసుకోండి, 2 వేసుకోకండి. ఒక్కటి వేసుకొని మిక్స్ చేసుకొని ఎండాకాలంలో అయితే 10 మినిట్స్లో అయిపోద్ది. చలికాలం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అది ఫార్మేషన్ కావడానికి. అలా ఫార్మేషన్ అయినాక మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేయండి, సాల్ట్ క్లిప్ మిస్ అయింది. మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు, ఏం కాదు. వాటర్ కానీ పాలు కానీ కలుపుకోవచ్చు. మన చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి, చేతులకు అంటే విధంగా ఉండాలి. ఇది కొద్దిసేపు 1 అవర్ పక్క పెడితే ఇట్లా ఫార్మేషన్ అవుద్ది. నేను ఇక్కడ గిన్నె మార్చుకున్నానండి, ఫార్మేషన్ అయితే అందులో సరిపోదని. ఒకసారి లైట్గా చేతికి ఆయిల్ రాసుకొని ఒకసారి లైట్గా కలుపుకొని మన చపాతీలు ఎట్లయితే లాటించుకుంటామో అలా మనం మామూలుగా చపాతీ కన్నా కొంచెం లావుగా లాటించుకోండి. అలా చేసుకున్నాక ఇట్లా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసేవి బయటికి స్ప్రెడ్ కాకుండా అందులోనే ఉండేట్టుగా అట్లా కొంచెం మలుచుకోండి లోపలికి చుట్టూ. అలా మలుచుకున్నాక మనం ఏవైతే ఇది బేకింగ్ చేయడం ఎలా అంటే, మనకి చపాతీ కాల్చుకునే పెనం కానీ మన దోశ పెనం కానీ ఉంటాయి కదండి, ఒక పెనం మీద దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ తీసుకొని అందు మీద కొంచెం ఆయిల్ రాసి పిండి చల్లేసి పెట్టేయండి. దాని కింద దోశ పెనం పెట్టండి. అంటే ఒక పెనం పైన ఇంకో పెనం పెట్టేసి పైన మూతతోటి క్లోజ్ చేయండి. స్విమ్లో వేడి చేసుకోండి. ఒక 5 మినిట్స్ వేడి చేసినాక దానిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ ఫస్ట్ ఆ పిండి మనం ఏదైతే చేసుకున్న చపాతీ బ్యాటర్ ఉంది కదా అది వేసి కాల్చుకున్నాక మళ్ళీ ఇవి చీజ్ ఇట్లా వేయాలి. కొద్దిసేపు కుక్ చేసుకున్నాక, ఎందుకంటే అది మంచిగా కుక్ అవుద్ది చపాతీ అనేది. తర్వాత మీకు ఏమేమి కావాలో వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోండి. ఫస్ట్ కింద చీజ్ వేసాక మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకొని మళ్ళీ పైన చీజ్ వేయాలి. మీకు సాస్ కావాలంటే ఫస్ట్ చీజ్ ముందుకు సాస్ అప్లై చేసి చీజ్ అప్లై చేయాలి. నేను ఇక్కడ సాస్ ఏం అప్లై చేయలేదండి. పైన మళ్ళీ చీజ్ తోటి క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే పిజ్జా. టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.